ప్రభుత్వంపై ఇక యుద్ధమే. అందుకు కృష్ణార్జునులు సిద్ధమే. బావా బావమర్ది ఏకమయ్యారు. ప్రజా సమస్యలపై గళమెత్తాలని డిసైడ్ అయ్యారు. కోకాపేట నుండి స్కెచ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఫైటింగ్ కు ఉద్యోగుల సమస్యలతో ఓంకారం చుట్టారు బీఆర్ఎస్ నేతలు. ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్, హరీష్ రావు. ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కుంపట్లు పెట్టుకున్నా, ఎన్ని గ్రూపులు కట్టినా పార్టీకి ఎలాంటి నష్టం కలగదు. కానీ విపక్షంలో ఉన్నప్పుడు విడివిడిగా ఉంటే మొదటికే మోసమొస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కేటీఆర్, హరీష్ రావు మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారానికి ఎండ్ కార్డ్ వేయించారాయన. శుక్రవారం కోకాపేటలోని హరీష్ రావు ఇంటికి వెళ్లారు కేటీఆర్. ఇద్దరూ కలిసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వంపై ఇంతవరకు విడివిడిగా చేసిన పోరాటానికి స్వస్తి పలికారు బావా బామర్దులు. ఇక నుంచి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తాలన్న కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగారు కృష్ణార్జునులు. కోకాపేటలో హరీష్ రావు ఇంటికి రెండో రోజు వెళ్లారు కేటీఆర్. ఉద్యోగ సంఘాల నేతలతో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం న్యాయంగా చెల్లించాల్సిన డబ్బు చెల్లించడం లేదని, ఇందుకోసం పోరుబాట పడతామని ఉద్యోగ సంఘాల నేతలు కేటీఆర్, హరీష్ రావుతో చెప్పారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ మద్దతుంటుందని హామీ ఇచ్చిన ఇద్దరు నేతలు రాజకీయ పరంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రభుత్వం అప్పుల్లో ఉందని, తనను కోసినా సరే ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేనని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే తమకు రావాల్సిన బకాయిల్ని అడుగుతున్నామంటున్నారు ఉద్యోగులు. డిమాండ్ల సాధన కోసం పోరాట కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సోమవారం ఉద్యోగులు తమ సమస్యలపై ప్రెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాల్లో పర్యటించి తమ సమస్యలపై గళమెత్తుతామంటున్నారు ఉద్యోగ సంఘాల మాజీ నేతలు, తెలంగాణ వికాస సమితి నేతలు, ఉద్యోగులు. ఈ విషయాల్ని చెప్పేందుకే కేటీఆర్, హరీష్ రావును కలిశామంటున్నారు. ఉద్యోగులకు అండగా ఉండేందుకు ఇప్పటికే ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు రెడీ అయ్యారు కేటీఆర్, హరీష్ రావు. ఉద్యోగుల సమస్యలతో ప్రభుత్వంపై పోరాటానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్, హరీష్ రావు ప్రజా సమస్యలపైన పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.